రాధిక్ని పట్టుకుని వాళ్ళ హలో వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ సూపర్ ఎపిసోడ్ ఆఫ్ కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు మళ్ళా? నేనైతే మస్తున్నా. ఏమో నీ ఇళ్ళ మీద పార్టీలు అంటుంది, ఏడిపోతుంది పిల్ల అనుకుంటుండ్రు కదా. చెప్తా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడుండ్రి. కొలంబియాలో మెడిజిన్ అనేది ఒక సూపర్ టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు. ఆడ తీసిన వీడియోలన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన. డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోస్ లింక్ ఇస్తా, మీరు వెళ్ళి చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏడున్నామంటే మెడిజిన్ సిటీ సెంటర్లో ఎయిర్బిఎన్బి 2 BHK రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఎయిర్బిఎన్బి రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు ఓనర్స్ వచ్చి చూపించడం అదంతా ఏముండదు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా. ఇట్లా వాళ్ళు పాస్వర్డ్ ఇస్తారు. సో ఆ పాస్వర్డ్ కొట్టంగానే డోర్ ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోవాలా. ఏంది డోర్ ఓపెన్ చేయగానే లోపల మనుషులు ఉన్నారు అనుకుంటుండ్రు కదా. యాక్చువల్గా మేము లోపలికి ఎంటర్ అయినప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయినాం అనమాట. సో అందుకని మళ్ళీ ఒకసారి వీడియో కోసం షూట్ చేసినాము. ఓపెన్ చేసి చూసిండ్రు కదా, ఇది 2 BHK ఫ్లాట్ అనమాట. రూమ్ మాత్రం మస్తు కంఫర్టబుల్గా ఉంది మాకైతే. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు ముందే అన్ని బెడ్షీట్స్ కానీ ఇంకా టవల్స్ కానీ అన్నీ వాష్ చేసి మంచిగా రూమ్ అంతా క్లీన్గా పెట్టేసి పెడతారు మనం బుక్ చేసుకునే 1 డే ముందు. సో సింగిల్ టేక్లా ఫ్లాట్ మొత్తం చూసేయండి. కిచెన్ కూడా ఉంటుంది, కిచెన్లో సామాన్లు కూడా ఉంటాయి. ఆ సామాన్లు యూజ్ చేసుకొని మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలా. ఇక ఇక్కడ బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా, బయటకు పోయి తిన్నా కూడా మనకు ఉప్పులు కారాలు అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండే అన్నట్టు. సో మనం ఏడికి పోయినా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కంపల్సరీ. ఇక్కడ దిగంగానే మా వాళ్ళు షాప్కి పోయి చికెన్ అయితే పట్టుకొచ్చిండ్రు. అయితే ఆ షాప్లో ఓన్లీ చికెన్ వింగ్స్ మాత్రమే ఉన్నాయట. ఇక అందుకని చెప్పి ఏదో ఒకటి నాయన ఫస్ట్ ఆకలి అవుతుందని పట్టుకొచ్చిండ్రు. ఇక పుర్సత్గా తిని పొద్దున్న లేచి మంచి టూరిస్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈ ప్లేస్ వచ్చేసి మెడిజిన్ సిటీలో గ్వాతాపే టౌన్ అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో గ్వాతాపే విలేజ్ అని చేసిన కదా. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఐలాండ్స్ అన్ని కలిపి ఒక పెద్ద లేక్ ఫామ్ అయింది అనమాట. సో ఆ లేక్ లా ఒక బ్యూటిఫుల్ రైడ్ అయితే చేద్దామని మేమైతే వచ్చేసినాము. ఎంత మంచిగా ఉందంటే లొకేషన్ అస్సం అనిపిస్తుంది అనమాట. చూస్తుంటే మీకు అర్థమైపోతుంది వీడియోలో కూడా ఎంత మంచిగా ఉందనేది. ఈ ఊరు మొత్తం ఎట్లుందంటే రోడ్ అనేది అసలు ఫ్లాట్గా లేదన్నట్టు, మొత్తం స్లోప్ లాగానే ఉంది. ఇప్పుడు మేము రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళిన మామూలుగా ఇప్పుడు బోట్ దగ్గరికి పోతున్నాము, ఆ వే అయినా మొత్తం స్లోప్ లాగా ఉందన్నమాట. అంతే ఫాస్ట్గా వెళ్తే కింద పడిపోతాము. సో స్లోగా ఒక్కొక్కరు హ్యాండ్స్ పట్టుకొని వెళ్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్కబోయే బోట్ ఇదే అన్నమాట. సో మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసిండ్రు, అంటే అందరం కలిసి వచ్చినాం అనమాట. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోరే కాకుండా పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. అంటే పెద్ద బోటే చూస్ చేసుకున్నాం మేము. అంటే మంచిగా ఉంది, అంటే ఎక్కువ జనాలు ఉంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి బోట్స్లలో ఏంటంటే ఫస్ట్ వెళ్ళగానే లైఫ్ జాకెట్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఏం కాదు కానీ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అట్లాంటి టైంలో యూజ్ అవుతుందని చెప్పేసి లైఫ్ జాకెట్స్ కంపల్సరీ వేసుకోవాలని ఇచ్చేస్తారు అనమాట. సో అవి వేసేసుకొని ఇక మేమైతే ఫోటోషూట్ స్టార్ట్ చేసేసినాము. బ్యాక్ సైడ్ చూసిండ్రా ఎంత బాగా వెళ్తుందో బోట్. ఇట్లాంటి బోట్స్ ఎక్కినప్పుడు పిల్లలతో అయితే మస్తు కేర్ఫుల్గా ఉండాలి. మా చిన్నోడైతే మరీ బుడ్డోడు కాబట్టి ఇక వాడిని పట్టుకొనే ఉన్నా నేను. అసలు చూస్తుండ్రా ఎంత మంచిగా ఉందో వాటర్ కలర్. అసలు ఆ ప్లేస్కి, ఆ లొకేషన్కి, ఆ రైడ్కి మస్తు అనిపించింది మాకైతే. ఇక్కడ ఇంకా ఆ బోట్లో పార్టీస్ కూడా చేసుకుంటారు అనమాట. ఏ బోట్లో అయినా సరే ఆ పార్టీ బోట్ సపరేట్గా ఉంటుంది, అది కూడా బుక్ చేసుకోవచ్చు మనం. నాకు ఈ కొలంబియన్స్ దగ్గర మస్తు మంచిగా అనిపించే విషయం ఏంటంటే వీక్ అంతా కష్టపడ్డామా, వీకెండ్ ఎంజాయ్ చేసినామా అయిపోయి. ఇయర్ అంతా కష్టపడ్డామా, ఖతం ఇయర్ ఎండ్ ఎంజాయ్ చేసినామా, అట్లుంటుంది వీళ్ళ పాలసీ. రేపటి గురించి ఆలోచించి భయపడరు, బాధపడరు, అట్లుండాలి అసలు.
ఇక ఈ బోట్ రైడ్ ఫినిష్ చేసుకోగానే టూరిస్ట్ ఏజెన్సీ వాళ్ళు వెల్కమ్ డ్రింక్ తోటి మంచి లంచ్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఆ లంచ్ కూడా మేము ఎక్కడ చేసినామో ఆ ప్లేస్ చూడండి ఎంత మంచిగా ఉందో. హ్యాపీగా లంచ్ని అయితే ఎంజాయ్ చేసినాము. మేమైతే కార్నర్కి వెళ్ళిపోయి మంచిగా పురుసద్గా కూర్చొని తింటున్నాము. వాళ్ళు ఇచ్చిన లంచ్ తోటి నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఈ కొలంబియాలో ఎక్కడికి పోయినా మనకు నచ్చిన ఫుడ్ అయితే అస్సలు దొరకదు, కానీ వీళ్ళు ఇచ్చిన ఫుడ్ అయితే నాకు నచ్చింది. రాజ్మా తోటి ఏదో కర్రీ చేసిండ్రు, కొంచెం రైస్, ఆమ్లెట్, ఇంకా బనానా ఇట్లాంటివన్నీ ఇచ్చిండ్రు అనమాట. ఇక నిమ్మలంగా ఫుడ్ అయితే తినేసి అక్కడనే కాసేపు తిరిగేసి కథం మళ్ళీ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక మంచి కాఫీ వేసి కథం ఇక్కడ స్ట్రీట్ నైట్స్ ఉంటాయి అనమాట. సో ఆ స్ట్రీట్ నైట్స్ కొంచెం తిరిగేసి వద్దామని మళ్ళీ బయటకు వచ్చినాము. ఇవే ఆ స్ట్రీట్స్. ఏడవైనా మంచి కలర్ఫుల్ లైటింగ్ తోటి ఉంటాయి, ఫొటోస్ కూడా మస్తు తీసుకోవచ్చు. మంచిగా అనిపించింది ఈ ఏరియా నాకైతే. ఇక నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోయినాము. అంటే మెడ్జిన్లో మన సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఈ ప్లేస్ పేరు వచ్చేసి ప్లాజా దే బొటేరో అనమాట. అంటే బొటేరో ప్లాజా అంటారు. ఈ బొటేరో అనే పర్సన్ ఇక్కడ ఏంటంటే 23 స్టాచ్యూస్ని తన విరాళంగా ఇచ్చేసిండు అనమాట. ఇక్కడ కల్చర్కి సంబంధించిన స్టాచ్యూస్ అన్నీ అతను ఇక్కడ డొనేట్ చేసిండు అని టాక్. ఇంకా ఈ బొటేరో ప్లాజా అనేది మ్యూజియంస్కి పెట్టింది పేరట ఇక్కడ చెప్తున్నారు. సో అట్లాంటి ఒక బ్యూటిఫుల్ మ్యూజియం లోపలికి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు లోపల మీరు చూస్తే మాత్రం పక్కా షాక్ అవుతారు, అంత మంచిగా ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక కంట్రీది మ్యాప్ వేసేసి ఏ ప్లేస్లో ఏ ఐటమ్ దొరుకుతుందని చెప్పేసి క్లియర్గా పెట్టిండ్రు అనమాట. మంచిగా అనిపించింది ఈ ఆర్ట్ నాకైతే ఇక్కడ. ఇక్కడ ఏంటంటే కొలంబియన్ ట్రెడిషన్కి సంబంధించింది కానీ వాళ్ళ కల్చర్కి సంబంధించింది కానీ మంచిగా ప్రజెంట్ చేసిండ్రు అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ మ్యూజియం లోపలికి ఎంటర్ కావాలంటే ఫ్రీ ఎంట్రీ అనమాట. కానీ ఏంటంటే మాకు ఇక్కడ షెడ్యూల్ అని ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డ్ అయితే కంపల్సరీ చూపించాలి. సో అప్పుడు లోపలికి అలో చేస్తారు. ఇదైతే మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అన్నమాట. మనకి 4 ఫ్లోర్స్ ఉన్నాయి ఈ మ్యూజియం మొత్తం. ఇంకా పైన ఫ్లోర్స్కి కూడా నేను చూపిస్తాను మీకు, అక్కడ కూడా వీడియోస్ షూట్ చేసిన. చాలా బాగుంటుంది మొత్తం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాము. అసలు ఆ ఫ్లోర్ మొత్తం చూస్తుంటే ఒక ప్యాలెస్ లోపలికి వచ్చినామన్న ఫీల్ వచ్చేసింది నాకైతే. ప్రతి ఒక్కటండి, డోర్స్ కానీ, విండోస్ కానీ, ఫ్లోర్ కానీ అన్నీ అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసినాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఎగ్దమ్ ఉందన్నట్టు, అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఈ రూమ్లోకి పోతున్నాం చూడండి. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నాకైతే కొత్తగా వింతగా అనిపించినాయి. అంటే ఆటోమేటెడ్ అనమాట. చూడండి, ఆ గిటార్ దానికే అటాచ్ అయింది, డ్రమ్స్ దానికే అటాచ్ అయిపోయి ఉన్నాయి. అంటే అప్పటి కాలంలో వాళ్ళు వాడినవి అన్నీ ఇక్కడ పెట్టేసిండ్రు అనమాట. యాక్చువల్గా మేమైతే టూర్ గైడ్ని అపాయింట్ చేసుకోలేదు. అపాయింట్ చేసుకుని ఉంటే అతనికి అన్నీ క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసేటోడు అనమాట. కానీ మేమే ఇక్కడ స్పానిష్లో ఉందంతా కన్వర్ట్ చేసుకొని ఇంగ్లీష్లో చదువుకొని ఏదో మాకు అర్థమైంది. నేనైతే మీకు చెప్తున్నా. ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు స్కూలింగ్ గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు మనం సైన్స్ ఫేర్ చేసేటోళ్ళం కదా, అన్ని ఐటమ్స్ ఒక దగ్గర గ్యాదర్ చేసి మంచిగా ప్రజెంట్ చేసేటోళ్ళం కదా. సో అట్లనే అనిపించింది అనమాట. వాళ్ళు ఇక్కడ అట్లనే పెట్టిండ్రు ప్రతి ఒక్కటి. ఇంకా ఇక్కడ అవన్నీ చూస్తే కొన్ని మసాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ కంట్రీ నుంచి కొన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కదా, అవి అక్కడ ప్రజెంట్ చేసిర్రు అనమాట. అంటే ఎక్స్పోర్ట్ చేసుకునేవి మాత్రమే కాదు, వీళ్ళ ఓన్గా వీళ్ళ హ్యాండ్స్ తోటి వీళ్ళు ప్రిపేర్ చేసినవి, ఇంకా పెయింటింగ్స్ కానీ, బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మంచిగా అనిపించింది నాకైతే. ఈ మెషిన్ చూడండి, లెదర్ బ్యాగ్ మెషిన్ అంట. అంటే దానంతలో అదే బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట. ఇది అప్పటి కొన్ని మిలియన్ ఇయర్స్ కింద ఇవన్నీ వాడినరట వీళ్ళు. మరి అప్పటి టెక్నాలజీ చూడండి ఎంత మంచిగా ఉందో అసలు. మా వాడు చూసిండ్రా బొమ్మల దగ్గరకు పోయి ఎంత మంచిగా హ్యాక్ చేసుకుంటున్నాడో. వాడికి మంచిగా అనిపిస్తుంది ఆ బొమ్మల్ని చూస్తుంటే. చాలాసేపు పక్కనే నిల్చుండిపోయిండు. యాక్చువల్గా ఈ బొమ్మలు ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే కలిసి కట్టుకుంటే ఏదైనా మనం అచీవ్ చేయొచ్చు అని.
ఇంకో సింగిల్ టేక్లా ఈ మ్యూజియంలో ఇంకేమేమి ఉన్నాయో మొత్తం చూపించేస్తా, మొత్తం చూసేయండి. ఈ చూసిండ్రా, ఇది వచ్చేసి లిఫ్ట్ అన్నమాట. అప్పటి కాలంలో వాళ్ళు వాడిన లిఫ్ట్ ఇప్పటికీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అంటే అంత మంచిగా ఉందన్నమాట మేనేజ్మెంట్ అనేది. సో ఈ మ్యూజియంలో ప్రతి ఒక్కటి ఆశ్చర్యంగానే అనిపించింది మాకైతే. సో మ్యూజియం నుండి బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఒక బొటానికల్ గార్డెన్ ఉంది అని చెప్తే ఇంకా అక్కడికి కూడా పోయినాం అనమాట. ఇది అక్కడ ఉన్న లొకేషన్. యాక్చువల్గా మేము టైమింగ్ తెలుసుకోకుండా పోయినాము. సో అది ఆ మధ్యాహ్నం 3 గంటల వరకే క్లోజ్ అయిపోయింది. ఆడికి పోయిన తర్వాత మా వాళ్ళు అడిగితే క్లోజ్ అయిపోయింది అని చెప్తే ఇక చల్లగా పక్కనే ఉన్న చెరుకు రసం బండి దగ్గరికి పోయి మంచిగా చెరుకు రసం అయితే తాగి మళ్ళీ ఇంటికి రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ మీ రూమ్కి పోతున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ 3 days మెడిజిన్లో పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాము. సో ఇంకా అన్నీ తిరగడం అయితే అయిపోయింది. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కథం మళ్ళీ పెట్టే మేళ అంతా సర్దేసినాం అనమాట. మళ్ళీ మా బొగోటాకి అయితే వచ్చేసేయాలి కదా, అందుకని. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి బస్ స్టాండ్ అనమాట. మెడిజిన్ బస్ స్టాండ్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి బొగోటాకి బస్సెస్ ఉంటాయి. ఫుల్ నైట్ మనం ట్రావెల్ చేయాలి. సో పిల్లలతోటి కొంచెం కష్టమైంది మాకైతే, కానీ మావాడు మరీ బుడ్డ ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టమైంది. మామూలుగా కొంచెం పెద్ద పిల్లలకి అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఇది బస్ స్టాండ్ అయితే ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉందండి, అంత పెద్దగా ఉంది. మా బుడ్డోడు అయితే అస్సలు చేతి పట్టుకుంటూ అసలు వస్తూనే లేడు. ఇంకెక్కడ పడితే అక్కడ ఉరకడము, అటు ఉరకడం ఇటు ఉరకడం ఇదే ఉంది. వాడిని పట్టుకోనికే సగం ఎనర్జీ పోయింది నాకైతే. ఫైనల్గా మన బస్ అయితే వచ్చేసింది. సో మన సామాన్ అంతా బస్లో పెట్టేసి మంచిగా బస్ ఎక్కి కూర్చోవాలా. ఒక్కసారి బస్ ఎక్కి వండుకున్నామంటే మళ్ళీ మార్నింగ్ మనం బోగొట్టాలు ఉంటాము. సో మంచిగా అనిపించింది మాకు కూడా బస్ ట్రావెల్. కానీ ఇక్కడ ఏంటంటే వే అనేది మొత్తం క్రాస్ మోడల్ ఉంటుందండి. అసలు తిప్పుతా చూడండి. ఫుడ్ తిని ఎక్కినామంటే ఇంక అంతే సంగతి. అందుకే నేనైతే అసలు ఫుడ్ తినకుండానే ఎక్కినా. నాకు అస్సలు పడదనమాట. ఈ బస్లో అయితే మంచి కంఫర్టబిలిటీ ఉంది, ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లం ఏమి ఉండదు ఫుల్ నైట్ ట్రావెల్ చేసినా కూడా. ఇంకా బస్సు స్టార్ట్ అయ్యే ముందట కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చిండు ఒక ఆయన, అమ్ముతున్నాడు అనమాట. సో కొన్ని తీసుకున్నాం పిల్లలకి. మంచిగా అనిపించింది ట్రావెలింగ్ అంతా. ఇక ఇక్కడికి మెల్లగా వస్తుంది కదా, ఈమెనే కండక్టర్ అమ్మ. ఆన్లైన్లో మనం టికెట్ బుక్ చేసుకుంటాం కదా, ఆ ఐడీస్ అవన్నీ చూపిస్తే ఇంకా చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తుంది అనమాట. సో డ్రైవర్ మాత్రమే ఉంటాడు, కండక్టర్ అయితే ఉండరు. ఓన్లీ ఎక్కేటప్పుడు మాత్రమే కండక్టర్ ఉంటాడు. ఇక మా బుడ్డోడు అయితే బస్ అంతా వాందే అన్నట్టు మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఇక మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మెడిజిన్ నుండి బొగొటాకి. ఇప్పుడు వండుకున్నామంటే పొద్దున్న లేచే వరకు బొగొటాలు ఉంటాము. సో హ్యాపీగా ట్రావెలింగ్ చేసినాం, మంచిగా అనిపించింది మాకైతే. సో ఇంకా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చూడండి, బాగుంటాయి మెడిజిన్ వీడియోస్. సరే మళ్ళీ ఉంటిగా.